నమస్తే వెల్కమ్ టు ఈటీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకు సొంత భవంతిని నిర్మించి కానుకగా ఇస్తాను అని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ప్రస్తుత అధ్యక్షుడు మంచు విష్ణు. దీనికోసం ఎన్ని కోట్లు ఖర్చైనా పెట్టుబడి అంతా తానే సమకూరుస్తాను అన్నారు. ఆ తర్వాత భూమి కోసం వెతికారు. సిటీ ఔటర్లో భూమి అందుబాటులో ఉంది అని కూడా ప్రకటించారు. కానీ ఎవరూ సానుకూలంగా స్పందించలేదు. ప్రస్తుతం ఉన్న ఫిల్మ్ నగర్ ఫిల్మ్ ఛాంబర్లోనే నిర్మించాలి అనే ప్రతిపాదన వచ్చింది. అది కూడా సాధ్యపడలేదు ఇంతవరకు. ఎన్నికలు జరిగి 4 ఏళ్లైనా ఇప్పటికీ మా అసోసియేషన్కి సొంత భవంతి లేదు సరికదా, కనీసం పునాది రాయి కూడా పడలేదు. రాజకీయాలు ఎన్ని ఉన్నా కోలీవుడ్లో నడిగర సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన విశాల్ భవంతిని నిర్మించేందుకు వెనుకాడలేదు. అక్కడ ఆర్టిస్టుల అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. నడిగర సంఘం భవంతికి పునాది రాయి వేసే సమయంలో రజనీకాంత్, కమల్ హాసన్ సహా అక్కడ మా అసోసియేషన్లో పోటీ చేసి ఓడిన ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. కానీ తెలుగు అసోసియేషన్ బిల్డింగ్ కోసం పునాది రాయి వేయడంలో ప్రకాష్ రాజ్ పాత్ర లేనే లేదు. కనీసం అతడు విమర్శనాత్మకంగా అయినా పునాది రాయి వేయించలేక విఫలమయ్యారు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ్తో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మంచు విష్ణు స్పందించారు. మా అసోసియేషన్ సొంత ఆఫీసు నిర్మాణం కోసం ప్రస్తుతం ఉన్న ఛాంబర్ బిల్డింగ్ను కూలగొట్టి పునర్నిర్మాణానికి నేను సిద్ధమే అని చెప్పాను. కానీ ఇతరులే రెడీగా లేరు అని మంచు విష్ణు అన్నారు. తనతో పాటు ఆర్థిక సాయానికి భాగస్వామిగా ముందుకొచ్చారు అని కూడా తెలిపారు. అలాగే మరొక ఆప్షన్ కూడా ఉంది. హైదరాబాద్ ఔటర్ నార్సింగిలోనూ బిల్డింగ్ రెడీగా ఉంది. అక్కడ ఆఫీస్ ఓకేనా అని అడిగాను. కానీ అందరూ ఛాంబర్లోనే మా ఆఫీస్ కావాలన్నారు. కానీ ఇది ముందుకు సాగలేదు అని మంచు విష్ణు నిరాశను వ్యక్తం చేశారు. అయితే పరిశ్రమ పెద్దలు ఎవరూ సహకరించకపోవడం వల్లనే మూవీ ఆర్టిస్టుల సంఘం సొంత భవంతి నిర్మాణం పూర్తి కాలేదు అని అతడి మాటలను బట్టి అర్థం చేసుకోవాలి. అయితే దీనిపై ప్రత్యర్థుల వెర్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. పరిశ్రమ పెద్దలు అయిన మురళీమోహన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ వీరంతా మా సొంత భవంతి నిర్మాణం కోసం ఆలోచించడం లేదా? అందుకే ఇది ఆగిపోయిందా?